హలో బిజీ గాయస్, అందరు ఎలా ఉన్నారు? అమ్మ గోరుముద్ద ఎంత రుచిగా ఎంత కమ్మగా ఉంటుందో, సో అంత కమ్మగా ఈ గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ నాకు గోంగూర అయితే దొరికింది. ఇది ముంబైలో మరాఠీలో అంబాడిక బాజీ అంటారనమాట. సో ఫైనల్ నా గోంగూర దొరికిందనమాట. నేను ఇక్కడ ఎండుమిర్చితో పచ్చడి అయితే తయారు చేస్తున్నానండి, గోంగూర పచ్చడి. ఫస్ట్ ఇక్కడ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అనేది వేసుకోవాలి. అండ్ కారానికి సరిపడ్డ ఎండుమిర్చి అయితే తీసుకుంటున్నాను అనమాట. దాంట్లో కొంచెం నేను జీలకర్ర అనేది యాడ్ చేశాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి గోంగూరని ఇలాగ మగ్గించుకోవాలన్నమాట. ఇలాగ మూత పెట్టేసుకుంటే బాగా త్వరగా క్విక్గా గోంగూర అనేది మగ్గిపోతుంది అనమాట. సో చూసారా ఎంత బాగా గోంగూర అనేది మగ్గిపోయిందో. కొంచెం అయిపోయిందనమాట గోంగూర మాత్రం. దీన్ని చల్లార్చుకోవాలి. తర్వాత పక్కన పెట్టేసి ఎండుమిర్చి, జీలకర్ర, అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడ్డ సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ. అండ్ ఇలాగ మిక్సర్ పట్టేసుకోవాలి. చల్లార్చుకున్నటువంటి గోంగూరని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ నేనేంటంటే సేమ్ అదే ప్యాన్లో నేను పోపు అనేది యాడ్ చేస్తుంది అనమాట. కమ్మటి గోంగూర వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.